హాయ్ అండి, అందరూ బాగున్నారా? బొబ్బర్ చిక్కుళ్ళు పాదు పెట్టానండి. చూసారా ఎంత బాగా కాసినాయో. గుత్తులు గుత్తులుగా కాసినాయి. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. చూసారా పిందులు, ఇవన్నీ పిందులు ఎంత బాగా కాసినాయో. ఇది చూడండి, ఇది మన ఈ వినాయక చవితి హడావిడి కదా, 2 కాయలు ముదిరిపోయినాయి. కూర చేద్దామని చూడండి ఎంత చక్కగా తయారైనాయో. ఇది వర్షాలు తగ్గట్లేదండి, ఇది ముదిరిపోతున్నాయి. కూర చేద్దామని వర్షంలో కూడా కూర్చోండి. మనం ఇదే చూసారా, ఇలా కూరకు తెచ్చినప్పుడు మనం ఇలా ముద్దుగా ఎంత ఎండుకోక్కర్లేదు. కాయ ఇలాంటి 4 గింజలు పాతుకుంటే చక్కగా మనకి కూర చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం గుండుగా ఇవ్వండి. సరే, ఇవన్నీ పిందిరే. ఇవి ఎంత బాగా వచ్చినాయి. ముందు 3 కాయలు ఆకు అదే సరే. ఇవ్వండి, గుత్తులు గుత్తులుగా దిగినాయి. చిన్న చెట్టు, ఆకులు లేవండి, కాయలే ఎక్కువ కనబడుతుంది. చూసారా, ఇదిగోండి చూసారా, వాటర్ టిన్లో వేసాను. వాటర్ టిన్లో వేస్తే చక్కగా వచ్చినాయండి. వర్షాలు ఎక్కువ ఉంటుంది, మన చీమలు లేవు, కానీ చీమలు తినేస్తున్నాయి బాగానే. చాలా బాగా వస్తుంది, మనకి కూర అవుతుందండి. మట్టి మట్టిలో వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు కూడా వేసి చేస్తాను. ఈ కాయ కూడా అయిందా చూసినా ఇస్తాను. ఇవి చూసారా, అసలు ఎన్ని పిందులు ఉన్నాయనండి. ఇవి కోసేసే కూడా ఇవి కూడా మళ్ళీ తయారవుతాయి. ఇవే చూడండి, ఇవన్నీ పిందలే. ఇవి చూసారా, ఇగో మొత్తం పాదంతా వచ్చిందండి. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. ఎంత బాగా వచ్చింది అనుకుంటున్నారు. చాలా ముచ్చటగా ఉందండి. మనకి వీధిలో ఎదురుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా ఎంత బాగా కాస్తాయి, ఎంత బాగా కాస్తాయి అంటుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. మొన్న మనం మొక్కలు పంచాను కదా, వాళ్ళు కూడా అసలు ఎంత బాగున్నాయో అని చాలా ముచ్చటపడ్డారు. కాయలన్నీ చూసి ఇవన్నీ కోసాను. చూసారా, వంకాయలు కూడా కోద్దాం. ఇంకొన్ని వంకాయలు కూడా కోసుకుందాం. వంకాయలు ఏంటది, ఇంకా కొంచెం పెద్దవి అయితే కోస్తున్నాను. వంకాయలు, బొబ్బరి చిక్కుళ్ళు. ఇదిగోండి, ఇక్కడ నేల కూడా ఉంది. ఇంకా చూసారా, ఇంకా చిన్న కాయలు ఉన్నాయండి. చిన్నవి ఇంకా తయారవ్వాలి. వర్షం పడిపోతుంది, కూర చేద్దాం. ఇదిగండి, కనిపిస్తున్నాయా వంకాయలు, బొబ్బరి చిక్కుళ్ళు. కూర చేస్తాను. ఏదో వేడి నీళ్ళు సన్నీళ్ళు సాగులాగా ఉపయోగపడుతున్నాయండి కూరగాయలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి విత్తనాలు అదే మనం కొనుక్కోవాలి, లేకపోతే ఈ పచ్చి కూడా ఆరాలి, అలా ఏం కాదు. మనం తెచ్చినప్పుడు మనం ఎలా కొంచెం ముదురుగా ఉన్నాయి తీసుకుని గింజలు వేస్తే చక్కగా. నేను వేసినప్పుడు వీడియో తీసాను, ఫుల్ అయిపోతుందని యాడ్ చేస్తానండి. ఇక 2 గింజలు వేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తే మనకి కాయలు కాస్తే మనకి కూరకు పనిచేస్తాయి. చాలా హ్యాపీ కదా. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఎంతమంది ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? బాయ్ అండి.